హాయ్ ఫ్రెండ్స్, టెట్ మరియు టీఆర్టీలో అన్ని సబ్జెక్టులు కొద్దిగా బట్టి సులభంగా నేర్చుకోవచ్చు. కానీ సైకాలజీ అనేది చాలామందికి తలకెక్కదు, చాలా కష్టమైన సబ్జెక్టుగా చెప్పవచ్చు. ఇటువంటి సైకాలజీని మన యూట్యూబ్ ఛానల్లో చాలా సులభంగా సబ్జెక్ట్ చెప్పడమే కాదు, సులభంగా కోడింగ్తో మీకు చెప్పబడింది. చాలామంది కూడా మన వీడియోలు చూసి ఇంతకుముందు టెట్ పరీక్షలు కూడా 30కి 30 మార్కులు తెచ్చుకున్న వాడు ఉన్నారు. చాలామందికి అయితే 30కి 25 పైన మార్కులు వచ్చాయి. మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియోలో ఫాలో అవుతే మీరు ఖచ్చితంగా 30కి 25 పైన తెచ్చుకోవచ్చు, 30కి 30 కూడా తెచ్చుకోవచ్చు. చాలా సులభంగా ఉంటాయి. ఈ వీడియోలు చూడడం పాటు ఆన్ టెస్ట్ కూడా రాయండి. ఒకసారి మీరు అన్ని పరిశీలించండి. ఈ వీడియోలన్నీ కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత సులభంగా ఉండేది. ఒకసారి వీసు కూడా పరిశీలించండి. దాదాపుగా 50,000 పైన, 1,00,000 పైన కూడా వీసు ఉంటాయి మన యూట్యూబ్ ఛానల్లో. ఈ సైకాలజీ వీడియోలకి మన ఛానల్లో అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. తెలుగు గ్రామరు, ఇంగ్లీష్ గ్రామరు, మ్యాథ్స్ వీడియోస్, జీకే వీడియోస్ చాలా ఉంటే ఈ సైకాలజీ వీడియోలకి ఎక్కువగా వీసుంటాయి. ఎందుకంటే చాలామంది కూడా నేను మ్యాథ్స్ టీచర్ అయినా కూడా మ్యాథ్స్ వీడియోల కంటే ఎక్కువగా సైకాలజీ వీడియోలు చూశారు. చాలా బాగా అర్థమవుతాయి. సైకాలజీ అంటే ఇంత సులభమా, ఇంత ఈజీగా ఉన్నాయని మీకు అనిపిస్తుంది. మీరు ఈ సైకాలజీ నేర్చుకోవాలంటే మీరు ఏ కోచింగ్ సెంటర్లో అయినా కూడా, లేకపోతే వేరే యాప్లో అయినా కూడా తీసుకోవాలంటే ఖచ్చితంగా చాలా మనీ, చాలా డబ్బులు మీరు పే చేయాల్సి వస్తుంది. అటువంటిది మీకు ఎంతో విలువైన ఈ సైకాలజీ వీడియోలు మీకు అన్నీ కూడా సైకాలజీ మొత్తం వీడియోలు కూడా మీకు ఉచితంగా ఇస్తున్నాను. ఇంకెక్కడ కూడా మీరు చూడని అవసరం లేదు. మీ కోచింగ్ సెంటర్కి వెళ్ళని అవసరం లేదు. ఏ యాప్లో కూడా పైసా కూడా కట్టని అవసరం లేదు. మన యూట్యూబ్ ఛానల్లో అన్ని వీడియోలు కూడా ఉంటాయి. ఒకసారి ప్లేలిస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియోలు చూడడం పాటు మన వాట్సాప్ ఛానల్లో కూడా సైకాలజీ ఆన్ టెస్ట్ ఉంటాయి, అవి కూడా రాసుకోవచ్చు. ఈ ఆన్ టెస్ట్ మాత్రం కొద్దిగా నామాత్రం ఇస్తూ మీకు ఇస్తున్నాను. నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే అవి కూడా మీకు ఇస్తాను. ఇకపోతే టెట్కు ఏం చదవాలి, టీఆర్టీకి ఏం చదవాలంటే ఈ సైకాలజీ టెట్కి అయితే మొత్తం చదవాలి, సిలబస్ మొత్తం చదవాలి. అయితే టీఆర్టీ అంటే డిఎస్సికి అయితే అన్నీ చదవడం అవసరం లేదు. ఓన్లీ 4 చాప్టర్స్ మాత్రమే చదివితే సరిపోతుంది. అవేమిటంటే డెవలప్మెంట్ ఆఫ్ సైకాలజీ అంటే పెరుగుదల వికాసము, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వైయక్తిక భేదాలు, లెర్నింగ్ అభ్యసనము, పర్సనాలిటీ మూర్తిమత్వం, ఈ 4 చాప్టర్స్ మాత్రమే చదవండి. మిగిలినవి చదవనవసరం లేదు. దేనికివి? టీఆర్టీకి. మీరు టెట్ కోసం అన్నీ చదువుతారు కాబట్టి అవి కూడా మీకు టీఆర్టీకి ఉపయోగపడతాయి. ఒకవేళ మీరు టెట్ రాయడం లేదు, టీఆర్టీ ఓన్లీ డిఎస్సి మాత్రమే రాస్తున్నాం అనే వాళ్ళకి ఈ 4 చాప్టర్స్ అంటే ఒకటి పెరుగుదల వికాసము డెవలప్మెంటు, రెండవది వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్, మూడవది అభ్యసనం లెర్నింగు, నాలుగవది మూర్తిమత్వం పర్సనాలిటీ మాత్రమే మీరు చూస్తే చాలు. ఇవి మాత్రమే చదివితే సరిపోతుంది. ఈ వీడియోలు అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఒకసారి మీరు ప్లేలిస్ట్ చూస్తే సరిపోతుంది. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. శ్రీ చాగనం శ్రీనివాసులు.